గైస్, రీసెంట్గా మన ఆసురెడ్డి లీడ్ యాక్ట్రెస్గా వచ్చిన పద్మవ్యూహంలో చక్రధారి అనే మూవీ అయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన హీరో ఏమో ఏదైనా ఒక అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అంటే ఆ అమ్మాయి కంపల్సరిగా ఒక పెద్ద ప్రాబ్లంలో అయితే పడుతుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే ఇందులో మన హీరోది ఒక ఐరన్ హ్యాండ్ లాగన్నమాట, అర్థమైంది కదా. అయితే ఒకరోజు మన హీరో ఏమో తన ఐరన్ హ్యాండ్తో హీరోయిన్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, హీరోయిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు హీరోయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని నేను ఈ మూవీని చూడడం అయితే జరిగిందండి. బట్ ఈ మూవీ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడు ప్లస్ పాయింట్సే లేని ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా చాలా అవుట్డేటెడ్గా అండ్ బోరింగ్గా ఉన్నాయనే చెప్పాలండి. నిజం చెప్పుకోవాలనేసి అంటే మనం ఈ మూవీని సగం చూసేసినప్పటికీ కూడా ఇందులో స్టోరీ ఏంటి అనేది మనకు అస్సలు అర్థం కాదనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో మహేష్ విట్టా గారు, ధనరాజ్ గారు, మాస్టర్ రోహన్ అనే చిన్న బొడ్డోడు, ఇలా మంచి మంచి కమెడియన్స్ అందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదన్నమాట. దీనికి తోడు వాళ్ళకి సంబంధించిన చాలా సీన్స్ ఏమో అవి ఎందుకు వస్తాయో ఎందుకు వెళ్తాయో అనేది కూడా మనకు అస్సలు అర్థం కాదు. ఇంకా ఇందులో ఒక లవ్ స్టోరీ కూడా ఉందండి. బట్ ఆ లవ్ స్టోరీ కూడా మనం ఇంతకు ముందు చాలా మూవీస్లో చూసేసినట్లే చాలా రొటీన్గా ఉందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో డబ్బింగు బాగాలేదు, హీరో యాక్టింగు బాగాలేదు, తన హెయిర్ స్టైలు బాగాలేదు, అండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ పద్మవ్యూహంలో చక్రధారి మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఈ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. సో నేనైతే ఈ మూవీని మీకైతే రికమెండ్ చేయాలనుకోవట్లేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసేసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.